భోగాపురం విమానాశ్రయం కంప్లీట్ కాబోతా ఉంది. విజయవాడ ఇంటర్నేషనల్ టెర్మినల్ కంప్లీట్ కాబోతా ఉంది. అనేక కంపెనీలు వస్తూ ఉన్నాయి. టీసీఎస్ వచ్చింది, బీపీసీఎల్ వస్తూ ఉంది. అమరావతికి రైల్వే లైన్. సరే, ఇవన్నీ ఓకే, మీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మళ్ళీ మాట్లాడదురు కానీ ఆ సునీత గారి మాటలకి చెప్పండి. రఫీ గారు, సునీత గారు ఓ మాట అన్నారు, మేం తలుచుకుంటే నువ్వు దిగలేవు హెలికాప్టర్ అని అన్నారు. దానికి చెప్పండి అంటున్నా. ఏమంటే అక్కడ గోపురతి ప్రకాష్ రెడ్డి ఏం మాట్లాడాడో మీరు ఆ వీడియో కూడా వేసి చూపిస్తే రెండింటికి కౌంటర్ సరిపోద్ది. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిందండి, తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గురించి. ఇప్పుడు ఎందుకు? మీరు అడిగిన ప్రశ్నకి చెప్పండి సార్. ఆవిడ అంది ఏమని? మేము తలుచుకుంటే నువ్వు దిగలేవు అంది. దానికి చెప్పండి. తలుచుకుంటున్నారా మీరు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దిగకూడదని? తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఏం మాట్లాడాడో మేము వస్తే ఏం చేస్తామని ఆవిడ కూడా ఒక వీడియో ఉంది, అది కూడా చూపించండి. అది కూడా చూపిస్తాం. ముందర దీనికి సమానం చెప్పండి. మీరు ఒకటి అడిగితే ఇంకోటి చెప్తే ఎట్టా? ఏమన్నా ఆయన కూడా మాజీ ఎమ్మెల్యే అక్కడ మాజీ ఎమ్మెల్యే మాట్లాడిన. ఇప్పుడు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గురించి ప్రస్తావన చేసింది, దానికి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దిక్కుండా చేస్తారా మీరు? ఆయన గాల్లోనే తిరుగుతూ ఉంటాడు హెలికాప్టర్ వేసుకొని. చెప్పండి. అంటే ఇప్పుడు మీరు తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దిగడం. మన్మధుడు సినిమా చూసారా? విమానం ఎక్కాలంటే అదృష్టం అంటే దిగాలన్నా కూడా అదృష్టం ఉండాలని నాగార్జున అంటాడు. అట్లాంటి అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? అతను ఆ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చాడా? సార్ స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి సార్. మీరు ఎందుకు బీటింగ్ అరౌండ్ ద బుష్? జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దిక్కుండా చేస్తాం మేము తలుచుకుంటే. మీరు తలుచుకున్నారా? నేను అడుగుతున్నాను సార్, మీరు తలుచుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దిక్కకూడదని? సార్ ఆ కుటుంబం గురించి మీరు వదిలేయండి సార్. ఆ కుటుంబం గురించి మీరు వదిలేయండి. ముందర ఈ విషయం చెప్పండి, అడిగిన దానికి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దిక్కకూడదు మీరు తలుచుకున్నారా? మధ్యలో ఒక బిట్టు పెడితే మొత్తం వీడియో పెట్టండి. మొత్తం వీడియో మీకు పంపిస్తాం. మీరు చూసే ఉంటారు, మీ పార్టీ నాయకురాలే కదా ఆవిడ, మీరు చూసే ఉంటారు. మొత్తం వీడియోలు వెనక ముందు ఆ సంఘటనలకు సంబంధించి ఆమె ఏం మాట్లాడిందో చెప్తే దాని మీద స్పందిస్తా. కండిషన్స్ పెట్టమాకండి సార్. ఆవిడ అన్నది మీరు దానికి చెప్పండి. మీకు ఇష్టం లేకపోతే నేను చెప్పనానండి, అంతే. దట్స్ ఇట్. చెప్పండి దానికి. రైట్ చిన్నపరెడ్డి గారు, రైట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మీరు దాని మీద చెప్పనంటున్నారు కాబట్టి. సో అదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇక మీదట హెలికాప్టర్లు తిరగటం మానేయాలి. ఎందుకంటే వీళ్ళు దిగనేవని వార్నింగ్ ఇచ్చారు. రెండోది, నిన్న లేళ్ల అప్పిరెడ్డి ఏం మాట్లాడతారండి విండ్షీల్డ్ ఫెయిల్యూర్ గురించి. ఇప్పుడు వాస్తవంగా మీకు అక్కడ ఏం జరిగిందో తెలుసు. తాడేపల్లి కార్యాలయం నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? రిటర్న్ ఆయన ఏమి బుక్ చేసుకోవాలి హెలికాప్టర్. ఒకసారి మాట్లాడండి లేళ్ల అప్పిరెడ్డి గారు, ఒకసారి చూడండి లేళ్ల అప్పిరెడ్డి గారు ఏం మాట్లాడారో, తర్వాత మాట్లాడండి. మీ పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఆయన ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. సో ఆయన ఏమంటారు? ఆ లేళ్ల అప్పిరెడ్డి ఇదంతా ఏంటంటే తెలుగుదేశం కుట్ర. ఎందుకు అవసరం ఏమంటే మీకు అంత సెక్యూరిటీ ఇచ్చి అంతమందిని ప్రతిపక్ష నాయకుడు కన్నా కూడా మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాలి.